ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నవీన్ గౌడ్ గారికి, వేదిక విన్నటువంటి సీనియర్ నాయకులు బీజేపీ నాగురావు నామోజీ గారు, కొండయ్య గారు, అంజే బాబాయ్ గారు, ఈశ్వరయ్య గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన గోవర్ధన్ అన్న గారు, అదేవిధంగా ఆత్మీయ ఓబీసీ కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర యొక్క ఈ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి ఈ ప్రాంతంలో తెలంగాణలో ఓబీసీలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వారందరూ కూడా రాజ్యాధికారం కావాలి, అందరూ కూడా వారికి సరైనటువంటి స్థానం కల్పించాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏదైతే బంగారు తెలంగాణ అటువంటి ఓబీసీల కళలు కన్నారో ఆ కళలు సాకారం కావాలంటే స్వయాన ప్రధానమంత్రి గారు ఇక హైదరాబాద్కి వచ్చి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసినటువంటి ఘనత కేవలం ఒక భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రికి దక్కింది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు విస్మరించి కేవలం ఒక వర్గాన్ని మాత్రమే వాళ్ళు ముందుకు నడిపి ఈరోజు 70 సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని కావచ్చు, తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు రాజ్యాధికారం చేయడం జరిగింది. మిత్రులారా, ఈ ప్రాంతంలో ముద్రాజులు కావచ్చు, యాదవులు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, లేకపోతే పద్మశాలీలు కావచ్చు, అనేక కులాల వాళ్ళు ఈరోజు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి ఈరోజు రాజ్యాధికారం కావాలనుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఈరోజు పార్లమెంటులో 366 సీట్లు వస్తే కనుక, ఈరోజు రాజ్యసభలో 160 సీట్లు కనుక వస్తే కనుక ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ ఏ రకంగా కల్పించిందో అదేవిధంగా ఓబీసీలో కూడా రిజర్వేషన్ కల్పిస్తే ఈరోజు తెలంగాణలో కూడా చాలా మంది ఇక్కడ ఎంపీల అవకాశం కల్పిస్తుందని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి గారి గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ప్రతి పార్లమెంట్ గెలవడం మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఈరోజు పార్లమెంట్తో పాటు మిగతా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ గెలిచే అవకాశం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కుల సంఘాల వాళ్ళతో అడిగినా, లేకుంటే కులాలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులను అడిగినా ఈరోజు కులాలకు అతీతంగా ఈరోజు ఒక బీసీ అనేటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన వల్లనే ఈరోజు బీసీలందరూ సురక్షితంగా ఉంటారు. ఈ తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఓబీసీ తరఫున మన గ్రామాల్లోకి వెళ్ళి పార్టీ 60% ఎవరితో ఓబీసీలు ఉన్నారో వారందరూ కూడా చదువు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు 40% వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా